టీఆర్ఎస్ భవన్ తెలంగాణ భవన్ దగ్గర ఏంటి పరిస్థితి? ప్రస్తుతానికి ఎంతమంది బీఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తలు ప్రస్తుతానికి భవన్లో ఉన్నారు? ఇక్కడికి రాకుండా అడ్డుకున్నా కూడా వేలాది మంది మనం చూసినాం. పోలీసు వలయాలను దాటుకొని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. షమీపూర్ రాజు గారు, ఇప్పుడు నందినగర్ నివాసం వద్ద కానీ ఇక్కడ నుంచి ఎవరు నిరసన వేయొద్దు, దిష్టి బొమ్మలు తగలేయొద్దు అని ఒక పోలీసులకు సర్క్యులర్ జారీ చేశారు. విచారణ పూర్తయ్యేంత వరకు చాలా ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి, ఏదైనా జరగవచ్చు అనేటువంటి ఒక అలర్ట్ జారీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్తా ఉంది, ఇది నియంతృత్వ పాలన చేస్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజల ఏ రకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఒకవేళ మా నాయకులు ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ సమాజం అంతా, ఎందుకంటే కేసీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక పెద్ద శక్తి. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణను సాధించి 10 సంవత్సరాల లోపే దేశంలో ఏ పార్టీ, రాజకీయ పార్టీ, ఏ నాయకుడు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వారు ప్రతి ఒక్క గుండెలో ఉన్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ తాండకి వెళ్ళినా, ఏ దళితవాడకి వెళ్ళినా కేసీఆర్ గారు ఒక ముసలవ గుండెల్లో ఉన్నాడు, ఒక యువకుని గుండెల్లో ఉన్నారు. తెలంగాణ రైతులు నీళ్ళల్లో ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం, కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, ఈ రకంగా వారు డ్యాములు కట్టారు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని ఈ ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటూ ఎక్కడ ప్రజలు పెన్షన్ పెంచుతారని అడుగుతారేమని, రైతు బంధు అడుగుతారేమని, రైతు బీమా అడుగుతారేమని, యువకులు ఉద్యోగాలు అడుగుతారని, ఇట్లా అన్ని రకాలుగా తప్పించుకోవడం కోసమే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల స్టేట్మెంట్ ఎట్లా వస్తారు షమీపూర్ రాజు గారు? ఒకటి, కేసీఆర్ను విచారిస్తేనే ఫోన్ ట్యాపింగ్లో అసలు నిజాలు బయటకు వస్తాయి అనేటువంటి స్టేట్మెంట్ మంత్రులు పీసీసీ చీఫ్ స్థాయిలో చేస్తాను. మనం చూస్తూ ఉన్నాం, 2 సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో, కాళేశ్వరం పేరుతో వీరు కార్యాపన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆధారాలు వీరి దగ్గర ఇప్పటికీ లేవు, ఎక్కడ కూడా లేవు. అది ఎవరు చేయరు, ప్రభుత్వాలు చేస్తాయి, అది నాయకులకు సంబంధం లేదు, పోలీసు అధికారులు చేస్తారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే అప్పటి సీఎస్ను, అప్పటి డీజీపీని, అంటే అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ని ఎందుకు పిలుస్తలేరు? రాజకీయ కుట్ర కాకపోతే అధికారులు ఎందుకు పిలుస్తలేరు? అప్పుడు 5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారిని తీసుకుపోయి మళ్ళీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా చేస్తారు. ఒక డీజీపీకి తెలియకుండా కేసీఆర్ గారు చేస్తారు అంటే ఇదంతా డ్రామా, ఇదంతా ట్రాష్. వారు ఖచ్చితంగా చెప్తా ఉన్నా, వారు తవ్వుకున్న గుంతలో వారు పడిపోతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అగ్గితో గోక్కుంటా ఉన్నారు, ఆ అగ్గిలో వారు మషైపోతారని చెప్పి తెలియదు. చీఫ్ సజ్జనార్ ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఆధారాలను వారి ముందుంచే విచారణ చేస్తూ ఉన్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. అప్పటి ప్రభుత్వంలో సజ్జనార్ గారు కూడా పనిచేస్తారు, వారి పాత్ర ఉందా? వారు సైబర్ సిపిగా చేస్తారు కదా చాలా సంవత్సరాలు, వారి పాత్ర ఏమైనా ఉందా? సజ్జనార్ గారు వారు చెప్పాలి. మరి వారు కానీ, డీజీపీ మహేందర్ రెడ్డి గారు కానీ, ఇంటెలిజెన్స్ చీఫ్ ఇప్పుడు ఉన్నటువంటి డీజీ గారు కూడా అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నారు కదా. పోలీసు అధికారులకు ఎవరు ఆదేశిస్తారండి? రాజకీయ నాయకులకు ఏం సంబంధం ఉంటుంది? మరి ఈరోజు మేము బయట ఉంటే, మేము ఎక్కడున్నాం, పోలీసులు అక్కడికి వస్తారని మా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నప్పుడు ఎట్లా తెలుస్తుంది పోలీసులకు? మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మా నాయకులు, కార్యకర్తలు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఫోన్ వేరే దగ్గర పెట్టి పోతూ ఉంటే ట్రాక్ చేసి పట్టుకుంటా ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు చేయట్లేదా ట్యాప్? ఎట్లా తెలుస్తుందని? మేము ఎక్కడో ఉంటే అక్కడికి ఎట్లా వస్తున్నారు పోలీసు వాళ్ళు? ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, అర్థమవుతుంది కదా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మానుకోవాలి. ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా పనిచేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారు. మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఆ అధికారులందరికీ కూడా అలర్ట్ జారీ చేశారు, హరీష్ రావు గారు హెచ్చరిక జారీ చేశారు, కేటీఆర్ చెప్పారు అధికారం శాశ్వతం కాదు, మేము వచ్చిన తర్వాత అధికారులు జాగ్రత్తగా ఉండాలనేటువంటి స్టేట్మెంట్ ఎట్లా చూడాలి? అంటే నిజంగా వాళ్ళకు పనిచేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కూడా మేము చెప్తా ఉన్నా, ఒక ఉద్యమకారుడిగా చెప్తా ఉన్నా, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నాయకులు ఆదేశించినంత మాత్రాన, పొలిటికల్గా వారు ఆదేశించినంత మాత్రాన అధికారులు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించకూడదు. న్యాయంగా, చట్టంగా ఏదైతే ఉంటుందో అది నడుచుకొని పనిచేయాలి. అధికారులు మనం చూసినాం, నిన్న సిట్టు విషయంలో చూసినాం. కేసీఆర్ గారు చాలా సంవత్సరాలుగా వారు ఎర్రవల్లిలో ఉంటారు. ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కూడా వారు పీసీసీగా ఉన్నప్పుడు కానీ, ముఖ్యమంత్రి గారు అయినాక కానీ చాలా సందర్భాలు ఫామ్ హౌస్కే పరిమితం చేసే అనే మాటలు వారు మాట్లాడడం జరిగింది. మా నాయకుడు అక్కడ ఉంటారని చెప్పేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారు చెప్పారు. అదే రకంగా మన సమ్మక్క సారక్కకు సంబంధించి 2 మంత్రులు కూడా వచ్చేసి అక్కడే వారిని ఇన్వైట్ చేశారు. అంతకుముందు ఇంకో మంత్రి గారు వచ్చారు. వారు అక్కడ ఉంటారని తెలిసి కూడా కావాల్సుకొని గోడలకు అతికేయడం ఏంటండి? ఇది రాజకీయంలో కుట్రలు కాకపోతే, కక్ష సాధింపు కాకపోతే, వారు లేరని తెలిసి కూడా గోడ కంటికేయడం ఏంటండి? మరి సిద్దిపేట హరీష్ రావు గారు వారు ఎలా అక్కడ ఉంటుంది? మొన్న ఇక్కడికి వెళ్ళి వారికి నార్సింగ్లో నోటీస్ ఇవ్వడం అంటే వీళ్ళు కావాల్సుకొని డైవర్షన్. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, సర్పంచ్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండం గెలిచింది, ఇది పార్టీ సింబల్ వస్తూ ఉంది. వారి కుమ్ములాటలు, మంత్రుల మధ్యలో కుమ్ములాటలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రేపు మరి ఈయన మంత్రి పదవి పోతుంది, ఆయన ముఖ్యమంత్రి పదవి అని చెప్తా ఉన్నారు బయట. అది దాని డైవర్షన్స్ కోసమే. ఇప్పుడు మా నాయకులు హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ మరి మన ఒక స్కామ్ చేశారు, బొగ్గుకు సంబంధించి, సింగరేణికి సంబంధించి. ఆ స్కామ్లో టెండర్లకు సంబంధించి స్కామ్ చేస్తే గవర్నర్ గారు మేము కలిసాం. దానికి సంబంధించి ఇప్పటిదాకా ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పడే.
ఒక్కరు కూడా మాట్లాడరే, అరే మేము చేసామా చేయలేమా, చేయకపోతే ఏ రకంగా ఇది జరుగుతుంది అని అది చెప్పకుండా ఇది సిట్ అని కాళేశ్వరం అని ఇంకోటని ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. మేము వాళ్ళ ట్రాప్లో పడం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా కూడా కేసీఆర్ గారు మాకు ట్రైన్ చేశారు 14 సంవత్సరాల ఉద్యమంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో. ఖచ్చితంగా వారి నాయకత్వంలో తెలంగాణకు మంచి జరగాలని కోరుకునే వాళ్ళం కాబట్టి తెలంగాణ సమాజం వైపు నిలబడతాం, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళం, తెలంగాణ సంక్షేమ అభివృద్ధి కోసం ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తాం. భవిష్యత్తులో ఇందాక మీరు అంటే అధికారులకు కూడా నేను హెచ్చరిస్తాను. మంచి అధికారులు చాలామంది ఉన్నారు, కానీ ఇట్లా ఏకపక్షంగా వ్యవహరించడం, ఏకపక్షంగా మాట్లాడడం, ఏకపక్షంగా కేసులు చేయడం, ఏకపక్షంగా తీసుకెళ్లడం ఇది మంచి పద్ధతి కాదు. చట్టాలు ఉన్నాయి, చట్టాలు మనం వాటిని అనుసరించండి, చట్టాల ప్రకారంగా ముందుకు పండి. మనం చూస్తూ ఉన్నాం పక్క రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉందో, 7 సముద్రాలు దాటిపోయినా తీసుకొస్తూ ఉన్నారు. మరి ఈ అధికారులు కూడా మీరు ఇవాళ ఉంటారు పోతారు. మా నాయకుడు హరీష్ రావు గారు చెప్పారు, రేపు మీరు రిటైర్ అయిన తర్వాత మీకు వచ్చిన పెన్షన్ డబ్బులకు అన్నీ కూడా కోట్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా అందరి పేర్లు రాసి పెట్టుకుంటాం. ఎవడెవడు అతి చేస్తూ ఉన్నాడో వాళ్ళందరి పేర్లు రాసి, ఏ స్థాయి అధికారి సరే తప్పకుండా మేము చెప్తా ఉన్నాం. మేము న్యాయంగా ఉన్నాం, న్యాయబద్ధంగా పనిచేస్తున్నాం. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా హింసకు మేము పోలేదు. కేసీఆర్ గారు మాకు ఒకటి చెప్పారు, శాంతియుత మార్గంలో మనం ముందుకెళ్దామని చెప్పారు. ఆ రకంగా ముందుకెళ్ళినాం. ఇప్పుడు ఏ అధికారి కానీ ఏ నాయకుడు కానీ మీరు చట్టాన్ని ఉల్లంఘించి ఏదైనా చేస్తామనుకుంటే భవిష్యత్తులో తప్పకుండా దెబ్బకు దెబ్బ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఖచ్చితంగా ఎక్కడికక్కడ మేము నోట్ చేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో మీకు ఇబ్బందులు తప్పని చెప్పి హెచ్చరిస్తాను. బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్, భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో నాయకులు ఒక్కొక్కరికి రీచ్ అవుతా ఉన్నారు. కేసీఆర్ కొద్దిసేపట్లో రీచ్ కానున్నటువంటి నేపథ్యంలో పోలీసు బలగాలు ప్రత్యేకంగా మనం చూస్తూ ఉన్నాం లాఠీల సంబంధించి ఒకవేళ ఉద్రిక్త పరిస్థితి